అన్యాయంగా తొలగించిన హోంగార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హోంగార్డ్ వ్యవస్థను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఓ మాజీ హోంగార్డ్ వినూత్న దీక్ష చేపట్టాడు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేసుకుని దాని ముందు దీక్షకు కూర్చున్నాడు. బెల్లంపల్లిలోని రడగంబాల బస్తీ మున్సిపల్ ఆఫీస్ సమీపంలో సకినాల నారాయణ ఉంటున్నాడు. మాజీ హోంగార్డ్ అయిన నారాయణ అన్యాయంగా తమను ఉద్యోగంలోంచి తొలగించారని వాపోతున్నాడు. హోంగార్డుల సమస్యలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి చేరాలని తాను శాంతి దీక్ష చేపట్టానని చెప్పాడు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న బెల్లంపల్లి 2 టౌన్ ఎస్ఐ మహేందర్తో నారాయణ మాట్లాడారు. హోంగార్డులకు సంబంధించి తన డిమాండ్లను వెల్లడించాడు. హోంగార్డులను పర్మనెంట్ చేయాలని, చనిపోయిన హోంగార్డుల కుటుంబాలను ఆదుకోవాలని కోరాడు. వారి కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, రిటైర్మెంట్ వయసు 60 నుంచి 65 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రిటైర్ అయిన వారికి గుడ్ సర్వీస్ కింద 10 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాడు. హోంగార్డుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు తన దీక్ష కొనసాగుతోందని నారాయణ స్పష్టం చేశారు. ఫ్లెక్సీ కాల పెట్టుడు అది ఇది అంటే అది ఆయన జీవం తీరే కొలుపుతా ఉన్నాడు. దానికి తప్పేం ఉన్నాయి వారే అన్నారన్నా నేను ఎక్కడ పర్మిషన్ పెట్టినానని చెప్పారు మా పోలీసు. ఇంకా మన పోలీసు అక్కడ నిన్న జరిగిన ఎప్పుడు 15 మరి ఎన్ని రోజులైంది ఇవాళ మళ్ళీ ఎన్నోసార్లు అవునా అందరికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కన్సిడర్ చేస్తారు కదా ఎన్నిసార్లు చేయలేదని మళ్ళీ ఇంకా ఎక్కువ అయితే ఎక్కువ ఎందుకు అయితే బయట చేయట్లేదు చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలి, అన్యాయంగా రిమూవ్ అయ్యి కోర్టు నచ్చిన వాళ్ళకు విలువ. తెలంగాణ రాష్ట్ర హోంగార్డ్ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. నా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ కూడా ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో మరి మన రేవంత్ రెడ్డి గారి ఒక విగ్రహాన్ని పెట్టి మరి వారిని ఒక దేవునిలాగా కొలుస్తూ 9 రోజులు నవరాత్రుల పూజలాగా శాంతియుతంగా మరి మన రేవంత్ రెడ్డి గారి మనసు కరిగి వారు అన్నమాట ఏదైతే ఉందో హోంగార్డులను పర్మనెంట్ చేస్తా, కార్యాలయ నియామకాలను వెంటనే విధులలోకి తీసుకుంటా, అదేవిధంగా కోర్టు నుండి వచ్చిన వాళ్ళని కూడా విధులలోకి తీసుకుంటా అని చెప్పడం జరిగింది. రిటైర్మెంట్ అయినప్పుడు కూడా వాళ్ళకి ఇలాంటి ₹1 కూడా ఆశించకుండా బయటికి పోతుంది కాబట్టి ప్రభుత్వ పరంగా కూడా వారు ఏదో కొంత సహాయం చేస్తా అని చెప్పడం జరిగింది. కాబట్టి దాని విషయంలో ఇప్పుడు డిసెంబర్ 6 తారీఖు నాడు మన రాష్ట్రంలో అధికారికంగా మన హోంగార్డ్ యాన్యువల్ డే మరి జరిపించాలని చెప్పేసి మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వారిని కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే హోమ్ మినిస్టర్ కూడా ఇప్పుడు వారే ఉన్నారు. మరి హోంగార్డ్ సమస్యలు చాలా వరకు మన రేవంత్ రెడ్డి గారికి తెలుసు. గతంలో చాలామంది చనిపోయినప్పుడు వారు రావడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఒకవేళ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 100 రోజుల లోపల హోంగార్డులను పర్మనెంట్ చేస్తా అని చెప్పేసి మాట కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వారిని అడిగేది అదే, ఇంకా కొత్తగా మనం ఏం అడగట్లేదు. మరి మన హోంగార్డులు 16,000 హోంగార్డులను పర్మనెంట్ చేస్తే ఇట్లా మన రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది అని చెప్పేసి ఆలోచన ఇట్లా ఉంటే అలాంటి ఆలోచనలు పక్కకు పెట్టేసి మరి ఇప్పుడున్నటువంటి పేమెంట్ ఏదైతే ఉందో ఆ పేమెంట్ తోటే పర్మనెంట్ చేసే అటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ అది ఎలా అనే అటువంటి ఆలోచన ఇట్లా మీకు లేకపోతే మా తరఫున ఒక కమిటీ ఏర్పాటు చేసేసి ఈ డిసెంబర్ 6 తారీఖు లోపు మరి మా సలహాలు తీసుకొని మరి పర్మనెంట్ చేయాలని చెప్పేసి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కార్యాలయ నియామకాలు డిసెంబర్ 6 తారీఖు నాడు అధికారికంగా తమరి చేతుల మీదుగా మరి చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తే ఇంకా మరి కోరుకుంటామని చెప్పేసి మీ అందరినీ అంటే మా ఇళ్లలో ప్రతి ఒక్క ఇంట్లో మీ విగ్రహాన్ని పెట్టుకొని పూజించుకుంటామని చెప్పేసి మా జేఏసీ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.